శ్రీ పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. పరాభవనామ సంవత్సరం మీనరాశి వారికి 2026 ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్లయితే ఆదాయం 14, ఖర్చు 11, గౌరవం 7, అవమానం 2. ఇక ఈ సంవత్సరంలో మీనరాశి వారికి ఒక విధంగా జన్మరాశిలో శనైశ్వరుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో ఉన్నటువంటి బృహస్పతి యొక్క సంచారం, ద్వాదశంలో నడిచేటువంటి రాహు సంచారం. మరి ఈ సంవత్సరంలో అన్నింటా మీనరాశి వారికి చూసుకుంటే 2025, 2026 గురుబలం లేదు, శని బలం లేదు, రాహు 12లో అన్నింటా కూడా 2025 నష్టముల నుంచి 26లో కొంతవరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు తీసుకొస్తున్నాడు. మరి ఎప్పుడు అనుకూల పరిస్థితులు కలుగుతాయండి అంటే గురువు యొక్క పంచమ మార్పు ఏదైతే వస్తుందో 2026 మీనరాశి వారికి జూన్ 2వ తారీఖు నుంచి అత్యంత అనుకూలమైన యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం మీనరాశి వారికి ద్వాదశ రాహు ప్రభావం, నేత్రాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు, బ్యాక్ పెయిన్, L1, L4, దీర్ఘ సంబంధితమైన సంచార సమస్యలు, అనారోగ్యం, కుటుంబ సమస్యలు, మనక్లేశం, మానసిక అస్థిమిత, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు, ఫైనాన్షియల్ ఇబ్బందులు, ఇంత సమస్యల రీత్యా మీనరాశి వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా 2026లో పంచమ గురువు యొక్క మార్పుతో కొంత అర్ధసిద్ధి అనేది మీనరాశి వాళ్ళకి కలుగుతుంది. అంటే నమ్మిన వాళ్లకు న్యాయం చేయగలుగుతారు. మీనరాశి వారికి జన్మశని దోషం ఉంది కదండి, ఉన్నప్పటికీ కూడా మీరు నమ్మిన వాళ్ళకి మీరు న్యాయం చేస్తారు. దైవిక బలం దక్కుతుంది. గత నష్టాలని పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. ఆర్థికంగా కొంత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కొంత మెరుగుపడతాయి. నమ్మిన వ్యక్తులు మీ దగ్గరికి వస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబపరమైన విషయాల్లో కూడా కొంత సానుకూల పరిస్థితులు అవ్వటం ప్రారంభమవుతాయి. కాబట్టి 2026 ఉగాది నుంచి మార్చి నుంచి జూన్ వరకు కొంత మధ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు అత్యంత యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ఫోకస్ బాగుంటుంది. విద్యా సంబంధితమైన అభివృద్ధి బాగుంటుంది. అలాగే ఈ రాశి వారికి జన్మశని, ద్వాదశ రాహుపీడ ఉన్నప్పటికీ కూడా గురుబలంతో కూడుకున్నటువంటి బలం 2025 కన్నా 26లోనే ఎక్కువగా ఉంది మీనరాశి వారికి. అంటే ఒక రకంగా 25 మొత్తం కూడా నష్టాన్ని ఇచ్చాడు మీనరాశి వారికి. కానీ 26 మాత్రం జూన్ నుంచి ఇది ఒక యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరంలో ఈ గురుబలంతో వివాహాది ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీకున్న తేజస్సు తగ్గిపోతుంది, ఆకర్షణ తగ్గిపోతుంది. కాబట్టి 25 జరిగిన నష్టాల మొత్తాన్ని కూడా జూన్ తర్వాత నుంచి మీకు అన్ని రకాలుగా అనుకూలత పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది, మాట బలం పెరుగుతుంది, కొంత ఫోకస్ పెరుగుతుంది, విద్యా సంబంధితమైన సానుకూలత పెరుగుతుంది, బంధు సంబంధితమైన అనుకూలత పెరుగుతుంది. గత నష్టాలను పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి అనుకూల పరిస్థితులు గోచరించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మీ శ్రమకు, మీ కష్టానికి మంచి ఫలితాలు కలుగుతాయి. అపవాద అవమానాల నుంచి ఉపశమనం పొందుతారు. మరి ఈ రాశి వారికి ద్వాదశ రాహు సంచారం, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అనవసర ఖర్చులు, అనవసర ప్రయాణాలు, అనవసరమైనటువంటి వ్యవహారాల్లో మనం ముందుకెళ్ళటం వల్ల అవి మనకి ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం గోచరిస్తుంది. ఇక కుటుంబ విషయాల్లో, కుటుంబ వ్యక్తుల యొక్క ఆరోగ్య విషయాల్లో అత్యధికమైన నష్టం అంటే ఎంత ఆరోగ్యపరమైన అనారోగ్య ఇబ్బందులు కానీ, ఇటు మానసికంగా మనక్లేశం, కార్యనాశనం, ఏది మొదలుపెట్టినా కూడా ఆలస్యం అవుతూ ఉండటం, ఏది చేద్దామన్నది లాగిన్ అయిపోతూ ఉండటం, కార్యసిద్ధి లేకపోవటం, మానసిక అస్థిమిత, ఆర్థికపరమైన నష్టం, లోన్స్, ఫైనాన్షియల్గా ఖర్చులు పెరగటం, ఎంత చేస్తున్నప్పటికీ కూడా మనకి రికగ్నైజేషన్ లేకపోవటం, ఉద్యోగాలు మారిపోవటం, ఉద్యోగ బదిలీలు అవ్వటం, మరి విదేశీ సంబంధితమైన సమస్యలు, విదేశాల్లో ఉన్నవారు తిరిగి తన స్వదేశాలకు రావటం, కొంత వీసా సంబంధితమైన ఇబ్బందులు, స్థిరపడేటువంటి వారికి ఇబ్బందులు. అలాగే ఈ జన్మరాశి అయినటువంటి గురువు ఏదైతే అర్ధాష్టమంలో ఉండి జూన్ వరకు ఇబ్బందులు కలిగేటువంటి మీనరాశి వారికి జూన్ నుంచి పంచమ బృహస్పతి యొక్క సంచారం యోగదాయకమైన కాలంగా మారుతుంది. సినీ కళారంగాల వారికి యోగదాయకంగా ఉంటుంది. ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. జూన్ నుంచి విద్యార్థులు కొంత ప్రోత్సాహకరంగా ఉంది. జన్మశని పీడ ఉన్నప్పటికీ గురుబలంతో మంచి ఫలితాలు సాధించుకుంటారు. అలాగే ద్వాదశంలో ఉన్న రాహుదోష నివారణకు అంటే నేత్రపీడ, మరి మతిమరుపు, వస్తు సంబంధితమైనటువంటి నష్టాలు, ఫైనాన్షియల్ చీటింగ్స్ నుంచి మరి డిసెంబర్ 2026 వరకు కూడా రాహుదోష ప్రభావం అనేది మీనరాశి వారికి ఇబ్బంది పెడుతోంది.
2026 డిసెంబర్ తర్వాత నుంచి ఈ రాశి వారికి రాహు లాభస్థితిలోకి రావటం, అక్టోబర్ తర్వాత నుంచి గురువు షష్టమ స్థితిలోకి వెళ్ళడం అనేది కొంత ఇటు రాహుబలం కొంత పెరిగేటువంటి అవకాశం మీనరాశి వారికి కలుగుతుంది. కాబట్టి అన్ని శుభగ్రహాల్లో ఇటు శనైశ్వరుడు జన్మరాశిలో కంటక శని, ఇటు ఏలినాటి శనిలో ఉన్నారు. ఇటు చూస్తే పంచమ గురువు నుంచి 2026 నవంబర్ తర్వాత నుంచి గురువు షష్టమ స్థితిలోకి వెళ్ళటం ఒక మీనరాశి వారికి కొంత అనిశ్చిత వాతావరణం ఉంది. కాబట్టి ఏది యోగదాయకమైన సంవత్సరం అంటే 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకే మీనరాశి వారికి యోగదాయకమైన సంవత్సరంగా ఉన్నది. కాబట్టి అక్టోబర్ తర్వాత నుంచి అంటే డిసెంబర్ నుంచి కూడా రాహుపీడ తగ్గిపోయి రాహు లాభస్థితిలోకి రావటం వల్ల విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో పెట్టేవారికి కొంత రాహు లాభస్థితిలోకి రావటం, ఆకస్మిక మార్పులు, ఆకస్మిక ప్రయాణాలు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ మార్పుల విషయాల్లో కూడా రాహుబలం అనేది లాభస్థితిలోకి రావటం వల్ల కొంత నష్టాన్ని తగ్గించుకునే అవకాశం 2026 డిసెంబర్ తర్వాత మీనరాశి వారికి ఉన్నది. కాబట్టి ఇటు గురుబలం, శనిబలం లేనప్పటికీ కూడా మీనరాశి వారికి రాహుబలంతో 2027 సంవత్సరం కూడా అంటే మనం ఉగాది వరకు కూడా యోగదాయకమైన ఫలితాలనే మీనరాశి వారు సాధించుకుంటారు. ఇక అన్నింటా కూడా జన్మశనైశ్వరుని యొక్క ప్రభావంతో మీనరాశి వారు పడే ఇబ్బందుల రీత్యా అధిగమించి మనం అనుకూలమైన పరిస్థితులు పొందడం కోసం జూన్ వరకు కలిగేటువంటి గ్రహస్థితిని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమైనటువంటి కార్యాచరణ జూన్ 2వ తారీఖు నుంచి అక్టోబర్లోపు చేసుకోవటం యోగదాయకంగా మారుతుంది. గత నష్టాల్ని పునరావృత్తి కాకుండా చేసుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధించుకుంటారు. నూతన గృహప్రవేశాలు చేసుకునేటువంటి వారు ఇప్పుడు ఎట్లాగో జన్మశని యొక్క దోషం వల్ల లోన్స్ ఇప్పిస్తాడు, ఏదో రకంగా రుణగ్రస్తుని చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ రుణాలు అనుకూలంగా మార్చుకోవడం కోసం మీనరాశి వారు చక్కగా గృహాలు కొనుక్కోండి, ఆ ఫైనాన్షియల్గా కొంత ఇన్వెస్ట్మెంట్స్ ప్రాపర్టీ మీద పెట్టుకోండి. అలాగే గురువు పంచమంలోకి రాగానే గృహప్రవేశాలు చేయిస్తారు, వాహన యోగం కలుగుతుంది, వాహనాలు కొనుక్కుంటారు, వివాహాది ప్రయత్నాలు యోగిస్తాయి, అన్యోన్య దాంపత్యం బాగుంటుంది. అలాగే సంతానార్థులు శుభవార్తలు వింటారు. గతంలో ఉన్న షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో నష్టాలు కలిగిన వారికి కూడా కొంత జూన్ నుంచి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇటు సినీ కళారంగాల వారికి బాగుంటుంది. ఇటు వ్యవసాయదారులు ఇప్పటివరకు కలిగిన నష్టం రీత్యా మళ్ళీ కోలుకొని ముందుకెళ్ళటానికి కొంత సాహసోపేతంగా జూన్ నుంచి త్వరితగతిలో షార్ట్ టర్మ్లో వేసుకునేటువంటి పంటల వల్ల కొంత అనుకూలమైన పరిస్థితులు మారే అవకాశం గోచరిస్తుంది. కాబట్టి ఏ రకంగా చూసినా ఇటు ప్రభుత్వ సంబంధితంగా అవకాశాలు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ బదిలీల నుంచి కానీ ఈ నష్టాన్ని పూర్తి చేసుకోవటం కోసం మీనరాశి వారికి గురుబలంతో కూడుకున్న అభివృద్ధి జూన్ నుంచి యోగదాయకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి 2027 అంతా రాహుతో కూడుకున్న లాభస్థితి యొక్క ప్రభావం కూడా ఈ మీనరాశి వారికి యోగదాయకమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ 2026, 25 కన్నా అత్యంత యోగదాయకమైన ఫలితాలను ఇచ్చే సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక మీనరాశి వారు అర్ధసిద్ధి, ఆర్థికపరమైనటువంటి సౌఖ్యం, ఆర్థికంగా మరి కుటుంబ ఆరోగ్యపరమైనటువంటి సౌఖ్యం కానీ, సఖ్యత కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, గృహంలో శుభ కార్యక్రమాలు కానీ 2026 జూన్ నుంచి అక్టోబర్ వరకు యోగదాయకమైన ఫలితాలను సాధించుకుంటారు. ఈ రాశివారు చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక మీనరాశి వారు ముఖ్యంగా 2026 సంవత్సరంలో ప్రతి వారంలో శనివారం రోజు మీరు చక్కగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన తమలపాకులతో, నాగవల్లి దళాలతో అర్చన చేసుకోండి. హనుమాన్ చాలీసా స్తోత్రాలు ప్రతిరోజు చదువుకోండి. ప్రతి శనివారం కూడా శనికి తైలాభిషేకాన్ని చేసుకోండి. యోగదాయకమైన ఫలితాలు కలుగుతున్నాయి. అలాగే గురుచరిత్ర మీరు పారాయణ చేసుకోండి. జూన్ తర్వాత నుంచి మీరు పట్టుకునే ప్రతి పనిలో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకునేటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారికి జన్మశని యొక్క దోష నివారణ కోసం కొత్తగా మీరు ఏదైనా ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్, ఐరన్, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో పెట్టుకునేవారు జూన్ నుంచి అక్టోబర్ లోపే మీరు త్వరితగతిలో పనులు పూర్తి చేసుకోవటం అనేది, మంచి సమయంలో మంచి పనులు చేయటం అనేది మీకు లాభించేటువంటి సంవత్సరంగా ఈ రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీనరాశి వారికి జన్మరాశ్యాధిపతి గురువు కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రాలు చదువుకోవటం, అలాగే గురుచరిత్ర పారాయణ చేయండి. దత్తనామాన్ని మీరు స్మరణ చేసుకోండి. స్మరణ మాత్రం వల్ల కూడా దత్తాత్రేయుడి యొక్క అనుగ్రహాన్ని మీనరాశి వాళ్ళు పొందుతారు. ఇక ఎక్కువ మొత్తంలో నష్టాన్ని తగ్గించి లాభస్థితిలోకి రావడం కోసం వీలైతే చండీ హోమాన్ని చేసుకోవటం వల్ల కూడా ద్వాదశ రాహు, నేత్రపీడ, మరి మానసిక అనిశ్చిత, మతిభ్రమణం, బుద్ధిమాంసం లాంటి సమస్యలన్నీ కూడా, బుద్ధిమాంజం లాంటి సమస్యలు కూడా నివృత్తి అయ్యి రాహుదోష నివారణ నుంచి ఉపశమనం పొందుతారు. కాబట్టి ఈ రాశి వారికి దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా యోగదాయకమైన ఫలితాలను సాధించుకుంటారు. 2026 పరాభవనామ సంవత్సరంలో మీనరాశి వారికి జూన్ టు అక్టోబర్
అలాగే 2027 జనవరి నుంచి కూడా రాహు వల్ల యోగదాయకమైన శుభ ఫలితాలు పొందుతారని, కాబట్టి గత సంవత్సరాల కన్నా యోగదాయకమైన శుభ ఫలితాలు పొందుతారని మనం ఆశించవచ్చు. సర్వే జన సుఖినో భవంతు.